బట్టి విక్రమార్క కథలు ప్రారంభం. ఉజ్జయిని రాజ్యాన్ని భోజమహారాజు పరిపాలిస్తున్నాడు. రాజుకు ఉండవలసిన సకల సుగుణములతో ధర్మప్రభువుగా ప్రజల చేత కీర్తింపబడుతూ అష్టలక్ష్ములు కొలువైయున్న ఉజ్జయిని సాటి రాజ్యాల కంటే వైభవోపేతమైన రాజ్యంగా కీర్తి శిఖరాలకు అధిరోహింపచేసిన ప్రభువు అతడు. ఒకనాడు భోజమహారాజు మంత్రులు, సైన్యాధిపతి, కొంతమంది సేవకులను మొదలైన మంది మార్బలాన్ని వెంట పెట్టుకుని అడవికి వేటకు వెళ్ళాడు. ఆ కాలంలో మృగాల వేట రాజులకు కాలక్షేపమే కాదు, వీరత్వానికి ప్రతీక. క్రూర జంతువుల బారి నుండి అడవికి సమీపాన ఉన్న గ్రామాలను కాపాడటానికి రాజులు తప్పనిసరిగా 6 మాసాలకు ఒక్కసారన్న వేటకు పోయేవారు. 2 రాత్రుళ్ళు భోజుడు అడవిలోనే బస చేసి 2 చిరుతలను తన శరాస్త్రములకు బలిపెట్టాడు. 3వ నాటి పగటి సమయంలో గుడారములు వదిలి వేటలో రాజు పరివారం నిమగ్నమై ఉన్న సమయంలో మదించిన ఏనుగుల గుంపు ఒకటి గుడారాలపై పడి కాళ్ళతో త్రొక్కుతూ తొండముతో అందిన వాటిని అందినట్లు విసిరేస్తూ వాటన్నిటినీ ధ్వంసం చేసి పారేశాయి. వారం నాటికి సరిపడ్డ ఆహార సామాగ్రి, ఇతర వస్తువులు అన్నీ ఆ మొదపటేనుగుల కాళ్ళ కింద పడి ధ్వంసమైపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భోజరాజు ఆ నాటితో వేటను చాలించి తిరిగి ఉజ్జయినికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఒక బ్రాహ్మణ అగ్రహారం సమీపిస్తుండగా ఏపుగా పెరిగిన ఒక జొన్న చేనులో మంచు మీద ఉన్న ఆ పొలం యజమాని రాజును భటులను చూసి, రాజా, రాక మా గ్రామానికి వచ్చావు. నిన్ను నీ భటులను చూస్తుంటే ఆహారం లేక నీరసించినట్లున్నారు. రండి, నా పొలంలో తీయని జొన్న కంకులున్నాయి, వాటితో మీ ఆకలి తీర్చుకోండి అంటూ ఆహ్వానించాడు. ఆ రైతు మాటలకు రాజు, అతని పరివారం ఎంతగానో సంతోషిస్తూ, ఆహా, ఇతడెవరో ఉత్తముడిలా ఉన్నాడు, నోరు తెరిచి అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదనదని లోకోక్తి, కానీ ఈ రైతు అడగకుండానే జొన్న కంకులు తిని ఆకలిని తీర్చుకోమని ఆహ్వానిస్తున్నాడు కదా అనుకుని రాజు అనుమతి కోసం చూశారు. భోజరాజు తన మంత్రితో, మంత్రివర్య, అతడు చెప్పినట్లు చేస్తే సైనికులకు కొంత జవసత్వాలు వస్తాయి కదా అన్నాడు. అవును ప్రభు, రాజును కొద్దీ ప్రజలు అంటారు. మీరు ధర్మబుద్ధి కలవారు కనుక మీ పాలనలో ప్రజలంతా అదే బుద్ధిని కలిగి ఉంటారు. అతడు చెప్పినట్లే చేద్దాం. కావాలంటే ఉజ్జయిని పోయాక అతడికి కొంత ధనాన్ని పంపుదాం అంటూ సలహా ఇచ్చాడు. భోజరాజు సైనికులతో, భటులారా, మీరంతా చేనులోకి పోయి జొన్న కంకులు తినండి అంటూ అనుమతిని వారికిచ్చాడు. భటులంతా ఎంతో ఆనందిస్తూ ఒక్కసారి గుంపుగా ఆ జొన్న చేలోకి చొరబడి చేతికి అందిన జొన్న కంకులను విరుచుకుని ఆత్రంగా తినసాగారు. భోజరాజుకి, మంత్రికి, సైన్యాధిపతి పొలం గట్టుకున్న కంకులను కోసి ఇచ్చాడు. ఒక కంకి తిన్న భోజుడు, ఆహా, ఏమి మాధుర్యము, తేనెపూత పూసినట్లు ఈ కంకులు ఎంత తీయగా ఉన్నాయి అనుకున్నాడు. సైనికులు సందడిగా ఒకటి తర్వాత ఒకటి జొన్న కంకులను తింటూ ఆ పొలం యజమాని ఉదారగుణాన్ని పొగడసాగారు. మంచం మీద ఉన్న పొలం యజమాని భోజుడితో, ఆహా రాజా, ఏమి నా భాగ్యము, అడిగిన వారందరికీ అన్నము పెట్టే అన్నదాతవు నీవు. అటువంటి నీ ఆకలి ఈనాటికి తీర్చే భాగ్యము నాకు దక్కింది కదా అంటూ మంచె దిగి కిందకు వచ్చాడు. మంచెను వదిలి యువతలకు వచ్చిన మరుక్షణం ఆ పొలం యజమాని ప్రవర్తన మారిపోయింది. అయ్యయ్యో, కష్టపడి పెంచుకున్న పంట సర్వనాశనం చేస్తున్నారు. రాజా, లోకమంతా నువ్వు ధర్మప్రభువు అని కీర్తిస్తుంది. అటువంటి నీ సమక్షంలోనే నీ భటులు పరుల సొమ్మును తెగబడి సొంతం చేసుకుంటుంటే వారితో చేరి నువ్వు కూడా తింటున్నావా అంటూ దూషిస్తూ భోజుడిని, అతని పరివారాన్ని నానా రకాలుగా శాపనార్థాలు పెట్టసాగాడు. భోజుడు, అతడి పరివారం విస్తుపోయారు. రైతు అంతటితో ఆగక, రాజా, రాజ్యంలో ప్రజలెవరన్నా తప్పు చేస్తే రాజుకు చెప్పుకుంటారు. ఆ రాజే తప్పు చేస్తే ఇక వారికి దిక్కెవరు? నాకు ఈ పంటే జీవనాధారము. అటువంటి దాన్ని నీవు, నీ పరివారము కలిసి దోచుకున్నారు. నీకిది న్యాయమా అంటూ నిలదీశాడు.
అతడి విచిత్ర ప్రవర్తనకు భోజుడు అతడి పరివారం మతులు చెడి బొమ్మల్లా నిలబడిపోయారు. కొంతసేపటికి మంత్రి తేరుకుని ఆ రైతుకు క్షమార్పణలు చెప్పుకుని ఉజ్జయిని చేరగానే అతడికి నష్టపరిహారం పంపుతామని మాట ఇచ్చి శాంతింపచేసి భటులను ముందుకు కదలమన్నాడు. ఆ రైతు తిరిగి మంచుపైకి చేరుకున్నాడు. వెళ్ళిపోతున్న రాజును పరివారాన్ని చూస్తూ, రాజా, నా మాట మన్నించకపోతున్నావేం? నా పొలంలో జొన్న కంకులు నచ్చలేదా? నీకు ఆతిథ్యం ఇవ్వడానికి నేను తగినవాణ్ణి కాననా అంటూ పిలిచాడు. భోజుడు అతని మాటలు విని ఆశ్చర్యపోతూ, మంత్రివర్య, ఏమిటి ఈ విచిత్రం అని అడిగాడు. మంత్రి కూడా ఆశ్చర్యపోయి, రాజా, ఇదేదో విచిత్రంగానే ఉంది. ఈ సంగతేదో ఇప్పుడే తేల్చేస్తాను అన్నాడు ఆవేశంగా. తొందరపడకు, ఈ విచిత్రం ఏమిటో చూడాలంటే అతడు చెప్పినట్లే మళ్ళీ మనం పోయి జొన్న కంకులు తిందాం అని చెప్పి భటులను జొన్న కంకులు తినమని చెప్పాడు భోజుడు. తాను మాత్రం వాటిని ముట్టకుండా ఆ రైతును గమనిస్తూ గట్టును ఉండిపోయాడు. భటులందరూ పొలంలోకి దిగి జొన్న కంకులను తాపీగా తినసాగారు. కొంతసేపటికి మంచపైన ఉన్న ఆ రైతు, రాజా, నువ్వెంతో ధర్మబుద్ధి కలవాడివి. నీ మనసు నొప్పించి ఉంటే క్షమించు. వ్యాధిని ఆకలిని దాచుకోరాదు. నీ పరివారం అందరూ ఆకలి తీర్చుకుంటున్నారు. నీవు మాత్రం నోరు కట్టేసుకుని నన్నే చూస్తున్నావు. నీవు జొన్న కంకులు ముట్టకుండా కూర్చుంటే నేను వీరందరి ఆకలిని తీర్చినా నాకు తృప్తి కలగదు. కనుక 4 కంకులను నీవు కూడా తిని నాకు తృప్తి కలిగించు అంటూ వేడుకున్నాడు. ఆ రైతు అంతగా బ్రతిమలాడటంతో భోజుడు కూడా 2 కంకులను విరుచుకుని తినసాగాడు. ఆ దృశ్యం చూశాక ఆ పొలం రైతు తృప్తి చెంది మంచి మీద నుండి కిందకి దిగాడు. మంచు దిగిన మరుక్షణం మళ్ళీ ఆ రైతు ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. రాజా, నీవు నేను ఎంత చెప్పినా నా మాటలను పట్టించుకోవడం లేదు. నా పంటనంతా నీవు నీ సైనికులు కలిసి దోచేసుకుంటున్నారు. రాజా, నీవు నీ పరివారం తక్షణం ఈ చోటును వదిలి అవతలకు వెళ్ళకపోతే నీ ముందే ఆత్మార్పణం చేసుకుని మన్నిస్తాను. రాజంటే ప్రజల యోగక్షేమాలను చూసేవాడు, కానీ ఇలా సంపదను దోచుకునేవాడు కాదు అంటూ కఠినాతి కఠినమైన పదజాలంతో భోజుడిని దూషించాడు. భోజుడికి అతడి ప్రవర్తనలో ఏదో మర్మం ఉందని అర్థమయ్యి అతడితో, అయ్యా, క్షమించు. ఆకలితో ఉండి నేను నా పరివారము నీ పంటను దోచుకున్నాము. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాను అంటూ అతన్ని శాంతింపచేశాడు. ఆ తర్వాత మంత్రితో చర్చించాడు. రాజా, ఆ మంచి ఉన్న ప్రదేశంలో ఏదో మహత్తు ఉన్నది. అక్కడ ఉన్నవాడు ధర్మబద్ధంగా పరోపకార గుణముతో ప్రవర్తిస్తున్నాడు. ఆ చోటును వదలగానే తిరిగి అతడే స్వార్థ సంకుచిత బుద్ధితో ప్రవర్తిస్తున్నాడు. కనుక ఆ మంచి ఉన్న ప్రదేశాన్ని తవ్వి చూస్తే గాని ఈ రైతు ప్రవర్తనకు కారణము మనకి అర్థం కాదు అంటూ వివరించాడు. భోజుడికి అది నిజమనిపించింది. రైతును ఒప్పించి అతడికి మరొక చోట భూమిని లెక్కలేనంత ధనరాశిని ఇచ్చేట్లు తీర్మానించి ఆ పొలాన్ని తన ఆధీనంలోకి తీసుకుని మంచి ఉన్న ప్రాంతాన్ని తవ్వవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. భోజుడు స్వాధీనపరుచుకున్న పొలంలో మంచి ఉన్న ప్రాంతాన్ని భటులు పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా తవ్వుతూ శోధించారు. లోతుగా భూమి లోపల ఒకనాటి ఉదయం ఒక అద్భుతమైన సింహాసనం బయటపడింది. అప్పటికి 2000 సంవత్సరాలకు పూర్వం ఇంద్రుడు విక్రమార్కుడికి కానుకగా ఇచ్చిన బంగారు సింహాసనం అది. ఆ సింహాసనానికి 32 మెట్లు. ఆ మెట్లపై ఒక్కొక్క సాలబంజుగా ఉండి ఎంతో చూడముచ్చటగా ఉంది. భోజుడు ఆ సింహాసనాన్ని ఉజ్జయినికి తరలించి సభలో ప్రతిష్ఠింపచేశాడు. ఆ సింహాసనాన్ని చూడడానికి గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. మంత్రి సలహానుసారము భోజుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉజ్జయిన్ని పాలించాలని నిశ్చయించుకున్నాడు. ఆ సుముహూర్త కాలమందు బంధు మిత్ర జనం మంది మార్బల పరివారం వెంట తరలిరాగా విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి భోజుడు తొలిమెట్టుపై అడుగు వేయగా సింహాసనం మీద సాలబంచిక మానవ భాషలో మాట్లాడుతూ, ఆగు భోజరాజా అంటూ హెచ్చరించింది. భోజుడు సాలబంచిక ప్రాణం వచ్చినట్లు మాట్లాడడంతో ఆశ్చర్యచకితుడై నిలబడిపోగా
రాజా, ఈ సింహాసనం విక్రమార్క చక్రవర్తి సింహాసనం. వీరుడు, ధీరుడు, సాహసి, క్షత్రియ ధర్మాలు, విద్యలు ఎరిగినవాడు. ఇంద్రుడి చేత బహుమానంగా ఈ సింహాసనం పొంది 2000 ఏళ్ళు ఈ ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహావీరుడైన ఆ చక్రవర్తికి ఉన్న అర్హతలు నీకున్నట్లయితే ఈ సింహాసనాన్ని అధిరోహించు. ఆ చక్రవర్తి పాదధూళితో 100 కొద్ది ఏళ్ళు మేమంతా పునీతమయ్యాం. సాహసోపేతమైన ఆయన కార్యాలతో, ధర్మబుద్ధి గల పాలనతో పులకించిపోయాం. విక్రమార్క చక్రవర్తి సాహస కథను నీకు చెప్తాను, విని నీవే నిర్ణయించుకో అంటూ మొదటి మెట్టుపై ఉన్న సాలబంచిక విక్రమార్కుడి సాహస కథను ప్రారంభించింది. ఆ విధంగా 32 సాలబంచికలు 32 రోజుల పాటు ప్రతిదినం భోజమహారాజుకి విక్రమార్కుడి సాహసం, ధర్మబుద్ధి, పరోపకారం వంటి విభిన్నమైన గుణములకు సంబంధించిన కథలను చెప్పి చివరకు ఇటువంటి గుణం నీకున్నదా అని ప్రశ్నించసాగాయి. అలా 32 సాలబంజకులు చెప్పిన కథలు విన్నాక ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన విక్రమార్కుడికి ఉన్న అర్హతలు తనకు లేవని భోజుడు ఒప్పుకొనుటతో విక్రమార్కుడి సింహాసనం తిరిగి ఇంద్రలోకం వైపు ఎగిరిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.